జనరల్ పబ్లిక్ వ్యూ ఎలా ఉంటుందంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనగానే మెయిన్లీ వీళ్ళని ఎందుకు పెట్టుకుంటాం అంటే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి పెట్టుకుంటాం అని అనుకుంటుంటారు. ఇండియాలో 2 రకాల ట్యాక్స్, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, రెండోది వచ్చి జిఎస్టీ. వచ్చే కామెంట్స్ ఎట్లా ఉంటాయంటే, సార్ నేను ఒక ఎంప్లాయీని, కొంత శాలరీ వస్తుంది, నేను అసలు ట్యాక్స్ కట్టకూడదు, ఏం చేయాలి చెప్పండి అని సింపుల్గా అడుగుతారు. ట్యాక్స్ ఈజ్ నాట్ ఏ పెయిన్, ట్యాక్స్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ. ట్యాక్స్ అనేది మన బాధ కాదు, అది మన బాధ్యత. సంవత్సరానికి 6 లక్షలు సంపాదించే వ్యక్తి ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, జిఎస్టీ మాత్రం కట్టాల్సింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తర్వాత అక్షయ్ కుమార్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు టాప్ లో ఉంటారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ అదానీ ఏమో ఏదో 0 ట్యాక్స్ కడతారు, లేదంటే 3 to 4% కడతారు. దీనికి 2 కారణాలండి. ఒకటి, శాలరీడ్ ఎంప్లాయీస్కి అలాంటి అవకాశం లేదు, పూర్తి శాలరీ పైన ట్యాక్స్ కట్టాల్సిందే. నేను సిఏ పాస్ అయ్యి ఇప్పటికొక 15 ఏళ్ళు అయిపోయిందండి. 15 ఏళ్ళ కింద శాలరీడ్ ఎంప్లాయీస్కి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఈ రోజు కూడా అవే ఉన్నాయి. తమిళనాడులో ఒక పానీపూరి బండి అనమాట, అతనికి జిఎస్టీ నోటీస్ వచ్చింది. అతను ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ టర్న్ ఓవర్ 40 లక్షలు దాటింది. టిఫిన్ స్టాల్స్, టీ స్టాల్స్, సో ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వీళ్ళకి కూడా రేపు పొద్దున ఇదే పరిస్థితి రాబోతుందా? ఖచ్చితంగా ముమ్మాటికి రాబోతుంది. దానికి కారణం ఏంటంటే, ఎవరైతే టర్న్ ఓవర్ 20 lakhs దాటి ఉంటుందో వాళ్ళకి జిఎస్టీ అనేది బిజినెస్ మ్యాన్ పాకెట్ నుంచి ఆ జిఎస్టీ అమౌంట్ పోతుందా? లేదు, కస్టమర్ వెళ్ళట్లేదు. అంటే కస్టమర్ కడుతున్నాడు కదా. పొద్దున్న లేస్తే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, ఎస్ఐపిలో పెట్టండి, ఇవన్నీ. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే అలా మళ్ళీ నేను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి కదా, ఇదే మైండ్లో అవుతూ ఉంటుంది. మనకు కొన్నాం 1 లక్షకి, అమ్మింది 1,70,000, మనకు వచ్చిన లాభం 70,000. 70,000 వస్తే ట్యాక్స్ 0. లాభం 1,00,000 దాటితే % ట్యాక్స్. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు వేస్తుంటారు, తీస్తుంటారు. కరెక్ట్. ఎందుకు రావట్లేదు వాళ్ళకంటే అది అగ్రికల్చర్ ఇన్కమ్ మెయిన్ ట్యాక్స్ లేదు మన ఇండియాలో. సెలబ్రిటీస్ కావచ్చు, హీరోస్ కావచ్చు, వీళ్ళందరూ మెయిన్లీ రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని మిస్యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఒక వ్యక్తి గనక అగ్రికల్చర్ ఇన్కమ్ ఇండైరెక్ట్గా ఇండియాలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ సిస్టంలో మనకి ఇవాళ రేపు ఈ మధ్య చాలా బెట్టింగ్ పైన డిస్కషన్ జరుగుతుంది సార్. అది లీగలా ఇల్లీగలా అని మాట నేను మాట్లాడదలుచుకోలేదు. ఇండియాలో బెట్టింగ్ పైన వచ్చే ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది 30% డైరెక్ట్.